brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మరో 2 ఏళ్ల వరకు కొత్త కోరికలు కోరొద్దు అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారిపోయి ప్రజల గుండెల్లో కత్తులు దించొద్దని సూచించారు ఆయన. అయితే ఉద్యోగులు కొత్త కోరికలు కోరడం లేదు, ఇవ్వాల్సిన వాటిని సక్రమంగా ఇమ్మంటున్నారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఈటెల. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచి పెడతా. అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1000 కోట్లు కూడా దొరకడం లేదు. అధికారం రావాలని చెప్పి ఆరాటపడుతున్నప్పుడు, హామీలు ఇస్తున్నప్పుడు 7,500 కోట్ల రూపాయల నెలకు వడ్డీలు అసలు కట్టాలనే విషయం తెలియదా? ఇవాళ తెలంగాణ ప్రజల ముందు చేతులెత్తేసి ఇవాళ ఎలకల పడ్డాడు రేవంత్ రెడ్డి. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పరవంతా తీసింది రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు కాదు. కొత్త పెన్షన్ల గురించి మాట్లాడతలేరు, కొత్తగా తులం బంగారం గురించి మాట్లాడతలేరు, ఇప్పటికిప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడతలేరు. ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళ పాత గ్యారంటీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడుతుందల్లా ఉన్న వాటినన్నా సక్రమంగా ఇవ్వమని చెప్పి కోరుతుంది తప్ప లేని వాటిని అడుగుతలేరు. ఉద్యోగులారా, మీకు ఇట్లా ఓట్లు వేయండి, ప్రభుత్వాన్ని తీసుకురండి, వెంటనే సంతకం పెడతా, మీకు డిఏలని కూడా పే చేస్తాం. మేము చెప్పలే, ఆయన చెప్పిండని. ఇవాళ డిఏలు అడిగేటువంటి ఉద్యోగులు వాళ్ళని ఒక దొంగల్లాగా మొత్తం వాళ్ళని పట్టుకొని ఇలా అప్పు పుడతలేదు, మొత్తం దివాళా తీసింది కాబట్టి మీరు సమ్మె చేయొద్దు, మీరు ఏం అడగద్దని చెప్పి అంటే నీవే కదా చెప్పింది. నీవు చెప్పింది అడుగుతున్నారు తప్ప, నువ్వు ఇచ్చిన హామీ గురించి అడుగుతుంది తప్ప వాళ్ళు కొత్తగా గొంతమ్మ కోరికలు ఏవి కోరట్లేదు. ఇవాళ పరువు తీస్తున్నది ఉద్యోగ సంఘాలు కాదు, పరువు తీస్తున్నది తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ పరువు తీస్తున్నది ఇలా ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పరువు. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి ఇలా ఎట్లా పైరవి చేసుకొని 1,000 కోట్ల రూపాయలు ఎన్నికేసుకొచ్చుకోవాలి, ఎన్నికేసుకున్న డబ్బు హైకమాండ్కి ఎట్లా పంపాలి, గీ ధ్యాస ఉన్నవాడికి అది ఆయనకు సూచన చేస్తే లాభం లేదు.